పైలట్లు ఏటీసీ కమ్యూనికేషన్ ఇంగ్లీష్లోనే జరుగుతున్నప్పటికీ ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక పదాలను ఉపయోగిస్తారు. అవి ఎలా ఉంటాయో మల్లికార్జున్ గారిని అడుగుదాం. జనరల్గా క్రైసిస్ ఉన్నప్పుడు మేడే మేడే అనేది ఇప్పుడు బాగా అందరిలో ప్రచారం అయిపోయింది. అట్లాంటి ఇంకా కోడ్ వర్డ్స్ ఏమైనా ఉంటాయా సార్? యా రేడియో ఆర్టీ ఫ్రేజియాలజీ అని ఉంటుందన్నమాట. ఆ ఆర్టీ ఫ్రేజియాలజీలో పైలట్స్ అండ్ కంట్రోలర్స్ వాడాల్సిన ఈ డిఫరెంట్ ఏవియేషన్ ఫ్రేజెస్ ఉంటాయి. ఓకే, ఆ ఫ్రేజెస్ ఇప్పుడు మీరు చెప్పిన అదొక ఫ్రేజ్ అనమాట. వాటి వల్ల ఏమవుతుందంటే కనుక మీరు ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం సింపుల్ అండ్ స్ట్రైట్ తెలుగులో మాట్లాడుతున్నాము, అలాగే మనం ఇంగ్లీష్లో మాట్లాడచ్చు. ఓకే, ప్లెయిన్ ఇంగ్లీష్లో. కానీ అంత ప్లెయిన్ ఇంగ్లీష్లో మాట్లాడేదానికి టైం ఉండదు అక్కడ ఆర్టీలో. ఎందుకంటే కొన్ని పదుల సంఖ్యలో విమానాలు ఉంటాయి, జాబ్ ఇద్దరికి కూడా పైలట్స్ కూడా ఏటీసీఓస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అండ్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ స్ట్రెస్ తగ్గించడం కోసం అని చెప్పేసి మామూలుగా రొటీన్గా జరిగే ట్రాన్స్మిషన్స్ అన్నింటికి ఒక చిన్న చిన్న ఫ్రేజ్ ఉంటుంది, 1 వర్డ్ ఆర్ 2 వర్డ్స్ ఉంటుంది. సో ఆ ఫ్రేజెస్ అన్నీ కూడా ముందు నేర్పిస్తారు, దాని మీనింగ్స్ ఏంటి, ఎప్పుడు వాడాలి ఎప్పుడు వాడకూడదు. అలాగే ఆ ఫ్రేజెస్ వాడే సిచ్యువేషన్ లేకుండా ఇంగ్లీష్ మాత్రమే వాడాల్సి వచ్చినప్పుడు పైలట్ యాజ్ వెల్ యాజ్ ద కంట్రోలర్ ప్లెయిన్ అండ్ సింపుల్ ఇంగ్లీష్ని వాడగలిగే ఎబిలిటీ ఉందా లేదా అని టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లోనే రేటింగ్ 4 రావాలన్నమాట. ఓకే. ఇప్పుడు మేడే కాకుండా ఇంకొక 4 వర్డ్స్ చెప్పండి అందరికీ. ఇప్పుడు పబ్లిక్ అందరికీ మామూలుగా మేడే మేడే అని మాత్రమే తెలిసింది, అంటే క్రైసిస్ టైంలో మేడే అంటున్నారు. విల్కో అని ఒకటి ఉంది. విల్కో అంటే విల్ కంప్లై విత్ యువర్ ఇన్స్ట్రక్షన్స్ అని. ఓకే. అలాగే రోజర్ అని ఒకటి ఉంది, ROGER రోజర్ అని ఒకటి ఉంది. అప్రూవ్డ్, నెగటివ్, అఫర్మ్, క్లియర్ టు. అంటే క్లియర్ టు ఇవన్నీ ఇంగ్లీష్ పదాలే. కంప్లీట్గా మీనింగ్లెస్గా ఉన్నవి అయితే కనుక, అంటే మామూలు పబ్లిక్ తెలియనివి అయితే మేడ్ ఒకటి, రోజర్ ఒకటి. రోజర్ ROGER రోజర్. రోజర్ ఎప్పుడు వాడతారు సార్? అంటే ఐ హావ్ రిసీవ్డ్ యువర్ ట్రాన్స్మిషన్ అండ్ రోజర్ అంటారా? మీరు చెప్తాను నాకు. సపోజ్ మనం ఫోన్లో ఉన్నాం అనుకోండి, నేనేమంటాను ఎస్ అంటాను కదా, లేకపోతే ఓకే అంటారు కదా. నేనేం సౌండ్ చేయలేదు అనుకోండి, మీరు అంటారు హలో వినిపిస్తుంది అని అడుగుతారు మీరు. సో టు అవాయిడ్ దట్ కన్ఫ్యూజన్ రిసీవ్ చేస్తుంది వీళ్ళు రోజర్ అంటారు, అంటే ఐ హావ్ రిసీవ్డ్ యువర్ ట్రాన్స్మిషన్ కంప్లీట్లీ అలా అనమాట. అలాగే విల్కో అనేది ఒక చిన్న షార్ట్ ఫామ్ ఆఫ్ విల్ కంప్లై, అది చిన్న షార్ట్ ఫామ్ అది. ఓకే. అలాంటివి కొన్ని ఉన్నాయి, బట్ జనరల్గా ఇంగ్లీష్ వర్డ్స్ ఉన్నాయి. లైక్ నేను చెప్పాను ఇంతకుముందు క్లియర్ టు, అలా చాలా ఉన్నాయి. మిగతావన్నీ ఇంగ్లీష్ పదాలే, కాకపోతే షార్ట్ హ్యాండ్ ఫామ్స్ అని చెప్పి టర్న్ లెఫ్ట్ అండ్ రైట్, డిసెంట్ టు, ఫ్లైట్ లెవెల్స్ ఆల్సో, క్లైమ్ టు, అలాగనమాట. ఓకే.